ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహంలో మౌనమే తప్ప ఇంకేమీ కనపడలేదు. అసలు నేను తిరిగి రావడం నీకు ఇష్టమా లేదా అని తెలుసుకోవాలనుంది. చెప్పు ధరణి, నువ్వు తప్ప ఇంట్లో వాళ్ళందరూ కోప్పడుతూనో తప్పక మాట్లాడాల్సొచ్చు ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ నా భార్యవైన నువ్వు మాత్రం ఎందుకొచ్చావు అని అడగడం లేదు, తిరిగొచ్చినందుకు సంతోషం అని కూడా చెప్పడం లేదు. అసలు నీ మనసును ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నీ మౌనం నాకు జైలు శిక్ష వేసినంత బాధ కంటే ఎక్కువగా ఉంది. నాతో కలిసి 25 ఏళ్లు కాపురం చేశావు, కానీ ఇప్పుడు నా వైపు కనీసం పొరపాటుగానైనా చూడడం లేదు. నేను అంత కానివాణ్ణయ్యానా ధరణి? పోనీ నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగమంటావా? ఇలా అడిగే అర్హత మీకుందని అనుకుంటున్నారా? తాళి కట్టాను, 25 ఏళ్లు కాపురం చేశాను, అవన్నీ అబద్ధం అంటావా? అవును, అవన్నీ పచ్చి అబద్ధం. ఏంటి షాక్ అయ్యారా? 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి 25 ఏళ్లు కాపురం చేసినంత మాత్రాన భర్త అనే అధికారం రాదు. ఆ అధికారం రావాలి అంటే భర్తగా కుటుంబ బాధ్యతలు భుజాలపైన మొయ్యాలి. భార్యకి పుట్టిన బిడ్డలకి ఏ కష్టము రాకుండా కళ్లల్లో పెట్టుకుని మరీ చూసుకోవాలి. వాళ్లకి బాధ కలిగితే మీ కళ్లల్లో నుంచి నీళ్లు రావాలి. ఏం చేస్తే వాళ్ల భవిష్యత్తు కష్టాల పాలు కాకుండా ఉంటుందో పుట్టిన దగ్గర నుంచే ముందు చూపుతో అన్ని ప్రణాళికలు వేసుండాలి. వాళ్లకి చదువు సంధ్యలు నేర్పిస్తూ, అవసరాలకు డబ్బులిస్తూ, జబ్బులొస్తే ట్రీట్మెంట్ చేయిస్తూ మంచి చెడ్డలు నేర్పించాలి. చెప్పండి, 3 ముళ్ళు వేశానని చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా మీరు సంపూర్ణంగా నెరవేర్చారా? పాతికేళ్లు కాపురం చేశాను అన్నారు కదా, అది అబద్ధమా అని అడిగారు కదా. మరి ఈ కుటుంబం కోసం మీరు ఏం చేశారో ఏం చేయలేదో ఇప్పుడు నిజం చెప్పండి. బాధ్యతల నుంచి పారిపోవడం, కన్నబిడ్డల బాగోగులు పట్టించుకోకపోవడం, ఇలాంటివి మీరు చేసిన ఘనకార్యాలు. ఇన్ని చేసి మీరు నన్ను ప్రశ్నిస్తారేంటి? మీరు చేసిన పనులకు భార్యగా నా మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో ఒక్కసారైనా మీరు ఆలోచించారా? అడ్డమైన పనులు చేసి మీరు తలదించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా తలదించుకునేలా చేశారు. ఎన్ని చేసిన మిమ్మల్ని ఏ మొహం పెట్టుకుని చూడమంటారు? మీరేం సాధించారని నవ్వుతూ మాట్లాడమంటారు? నేను చేసిన పనులకి నువ్వే శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాను. కానీ గతంలో నేను చేసిన తప్పులకి మీరంతా ఎంతగా వేదన అనుభవించారో అంతా తెలుసుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. చచ్చిన పావును నేను. ఈ ఇంట్లోకి నేను మారిన మనిషిగా అడుగుపెట్టాను. ధరణి, ఇక నుంచి నేను ఎలాంటి తప్పులు చేయను, ఎవరి మనసులు నొప్పించనని నీకు మాటిస్తున్నాను.
మొన్న నేను ఇంట్లో నుంచి వెళ్ళకముందు జరిగిన దాంట్లో నేను తప్పు చేశానని నువ్వు కోపంగా ఉన్నావేమో. అందులో నా తప్పేదీ లేదని తేలిపోయింది కదా. కనీసం అందుకైనా క్షమించొచ్చుగా. తప్పు లేదు అని తెలిసింది నిజమే, కానీ సమస్య రాగానే దానికి ఎదురు నిలబడి సమస్యని ఓడించాల్సిన మీరు మళ్ళీ తప్పించుకొని పారిపోయారు. నన్ను ఒంటరిదాన్ని చేసి నన్నెత్తి మీద కొండలాంటి బాధలు మోపి చెప్పా పెట్టకుండా పారిపోయారు. వెళ్లే ముందు కనీసం ఒక్క మాటను చెప్పకుండా వెళ్ళిపోయారు. మీరంతకు ముందు చేసిన ఎన్నో తప్పుల్ని క్షమించాను, కానీ ఈ విషయంలో మాత్రం క్షమించలేను. సరే ధరణి, నువ్వు క్షమించినప్పుడు నేను ఇంట్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఆగండి. మీరు కట్టిన తాళి నా గుండెల మీద ఉన్నంత వరకు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనే అధికారం నాకు లేదు. గదిలోకి రావద్దు అనే రైట్స్ కూడా నాకు లేవు. కానీ నా మనసులోకి మిమ్మల్ని రాకుండా మాత్రం ఆపగలను. ఇప్పుడు నన్ను ఉండమన్నట్ట వెళ్ళమన్నట్ట? ఇప్పుడు వెళ్ళిపోయి నన్ను దేవిక వాళ్ళ చేత దోషిని చేసి మాటలు అనిపిస్తారో, ఇక్కడే మీ హద్దుల్లో మీరుండి ఎవరిని నొప్పించకుండా ఉంటారో మీ ఇష్టం. హాయ్ బాబాయ్. హాయ్ కీర్తి, బ్రేక్ఫాస్ట్ చేసావా? వేడివేడిగా దోశలు వేయమంటావా? నో థ్యాంక్స్. పిన్ని ఆఫీస్కి వెళ్ళిపోయిందా? అవును, తనకి హెడ్ ఆఫీస్లో మీటింగ్ ఉందని ఎర్లీగా వెళ్ళిపోయింది. అంటే ఈరోజు మా ఇంట్లో భోజనాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయిందా? నో, నాతో ఆల్రెడీ ఆ విషయం చెప్పింది. మీరు ముందుగా ఇంటికి వెళ్ళిపోండి, నేను వర్క్ చూసుకుని డైరెక్ట్గా అక్కడికే వస్తానని చెప్పింది. థ్యాంక్ గాడ్. పిన్ని ఈరోజు ఎక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందో అని చిన్నగా టెన్షన్ పడ్డాను. బట్ లక్కీలీ పిన్నికి గుర్తుంది. నేనింకా పిన్నికున్న బిజీ స్కెడ్యూల్లో మేము ఇంటికి పిలిచిన సంగతి మర్చిపోయిందేమో అని గుర్తు చేద్దామని వచ్చాను. నార్మల్గానే మీకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా తను మర్చిపోదు. అలాంటిది మీరు భోజనానికి పిలిచారంటే అస్సలు మిస్ చేసుకోదు. తను మీటింగ్లో ఉన్న తన మనసు మాత్రం మీ ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇంతకు ముందు పిన్ని మాతో కలవాలని ప్రయత్నించినా ఎందుకో అది కుదరలేదు. కానీ తను పట్టుబట్టి మా నాన్నని ఇంటికి తీసుకురావడం వల్లే మళ్ళీ ఇది పాసిబుల్ అవుతుంది. పిన్ని మా నాన్నని వెనక్కి తీసుకొచ్చిందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. మా నాన్న చేసిన పనికి ఆయన మీద మా పిన్నికి కూడా చాలా కోపం ఉంది. అలాంటప్పుడు ఎలా మా నాన్నని తీసుకొచ్చిందా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్న నైట్ నువ్వు మా ఇంటికొచ్చి మీ నాన్న గురించి పడిన బాధ చూసి దేవిక మనసు చలించిపోయింది. కూతురికి తండ్రి దూరమైతే మనసు పడే వేదనేంటో దేవికకి బాగా తెలుసు. అంతేకాదు, మీ పెళ్లి తన వల్లే ఆగిపోయిందన్న గిల్టీ ఫీల్ తనని బాగా వేధిస్తుంది. ఎలాగైనా సరే మీ పెళ్లిని తన చేతుల మీదుగా జరిపించాలని ఆలోచన చేస్తుంది. అలా జరిగితే తప్ప తనలో ఉండే గిల్ట్ పోయేలా లేదు. కానీ నా పెళ్లి విషయంలోనే ఎక్కడలేని అడ్డంకులొచ్చాయి. ఒకసారేమో ప్రమోద్తో పెళ్లి ఫిక్స్ అయ్యాక మన కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నాడని ఆ పెళ్ళొద్దనుకున్నాను. మళ్ళీ నిరూప్తో పెళ్ళనగానే అమ్మ చాలా భయపడిపోయింది. అందుకే ఆ పెళ్లి క్యాన్సిల్ చేశాను. కానీ ఇప్పటికీ 2 సార్లు నిరూప్తో పెళ్లి క్యాన్సిల్ చేసినందుకు ఎంతో డిసప్పాయింట్ అయ్యాడు. తన ఎమోషనల్ ఫీలింగ్స్తో ఆడుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆ విషయంలో నాకు కూడా గిల్టీగానే అనిపించింది. అందుకే వాళ్ళ నాన్న చక్రధర్ గారిని కలిసి జాతకంలో దోషం ఉందని అది పరిహారం అయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వాయిదా వేయమని చెప్పాను.
తర్వాత నాన్న కూడా ఇంట్లో లేరన్న విషయం తెలుసుకున్న చక్రధర్ అంకుల్ కూడా ఓకే అని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి గోల తల మీదకి పెట్టుకునే రిస్క్ చేయలేను. ప్రెజెంట్ నాన్న ఇంటికి తిరిగి వచ్చాడన్న సాటిస్ఫాక్షన్ ఉంది, అది చాలు. మీ పెళ్లి క్యాన్సిల్ అయిందన్న విషయంలో నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఏమో, మీ పెళ్లి దేవిక చేతుల మీదుగానే జరగాలని రాసిపెట్టుందేమో. అన్నీ అనుకూలించి ఇప్పుడు అనుకున్నట్టుగానే జరిగితే దేవిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పట్లో నాకు పెళ్ళాలోచన లేదు బాబాయ్. నాన్న ఇంటికి తిరిగి వచ్చారన్న సంతోషం నాకుంది, అమ్మ కూడా హ్యాపీగా ఉంది. నాకు ఇంతకన్నా ఇప్పట్లో ఏది అవసరం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? అడగండి. మీ నాన్న తిరిగొచ్చాడని నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ నువ్వన్నట్టు మీ అమ్మగారు సంతోషంగా లేరని నాకు అనిపిస్తుంది. ఐ కరెక్ట్? సారీ కీర్తి, మీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యానని తప్పుగా అనుకోకు. మనమంతా ఒక్క ఫ్యామిలీ అని ఫీల్ అయ్యి అడిగాను. మీకు ఇబ్బందిగా ఉంటే దయచేసి లీవ్ ఇట్. మీ మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి తొందరగా ఆన్సర్ చేయలేకపోయాను. మా అమ్మ నాన్నలది 25 ఏళ్ల ప్రయాణం. దురదృష్టం కొద్దీ మా అమ్మ బాధ కూడా 25 ఏళ్ల నుంచే స్టార్ట్ అయింది. అన్ని సంవత్సరాల నుంచి బాధను అనుభవిస్తున్నా అమ్మ తనను బాధ పెట్టిన భర్త మారాడంటే అమ్మ మనసు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. దానికి కొంచెం టైం పడుతుంది. అవును, నువ్వన్నట్టు మీ అమ్మ మనసు మీ నాన్నగారి వల్ల గాయపడి ఉండొచ్చు. బట్ మీ నాన్న గతంలో చేసిన తప్పులన్నిటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో ఇంటికొచ్చాడు. అలా మారిపోయిన మనిషిని వెలేసినట్టుగా దూరం పెడితే ఆయన మనసు మరింత గాయపడుతుంది. తను మారడం కరెక్టేనా అన్న ఆలోచన తనకి స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మీ నాన్న విషయంలో నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానా అని మీకు అనిపించొచ్చు. ఎందుకంటే మారిపోయిన మనిషిని దూరం పెడితే కలిగే బాధ, నరకం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. లక్కీగా నేను మారానని చెప్పగానే దేవిక నన్ను యాక్సెప్ట్ చేసింది. లేదంటే నేను కూడా మెంటల్గా డిస్టర్బ్ అయి ఏ గతి పట్టేవాణ్ణో అని ఒక్కొక్కసారి తలుచుకున్నప్పుడు అనిపిస్తుంది. బాబాయ్, ఫ్రెండ్ని మీట్ అవ్వాల్సింది ఉంది, మీరు త్వరగా వచ్చేయండి, సరేనా? బాయ్. సరే కీర్తి. ధరణి, ధరణి. అమ్మా చెప్పమ్మా. ఏం లేదే, దేవికకి పెళ్ళయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టింటి నుంచి ఒక్కసారి కూడా పసుపు కుంకుమ పెట్టలేదే. అవునమ్మా, నాకు కూడా లోపల నువ్వన్న మాటే ఎప్పుడూ తొలుస్తూ ఉంటుంది. అందుకే మొదటిసారి పసుపు కుంకుమ ఇస్తున్నాం కదా, ఈ చీర జాకెట్ కూడా దేవికకిస్తే బావుంటుందనిపించి తీసుకొచ్చాను. చూసి చెప్పు. మంచి ఆలోచన చేసావమ్మా. చీర చాలా బాగుంది. దేవిక కట్టుకుంటే లక్షణంగా ఉంటుంది. ఏదో నా దగ్గర ఉన్నంతలో తీసుకొచ్చానే. పుట్టింటి వాళ్ళు చీర పెట్టి సాగనంపితే ఏ ఆడపిల్ల కాపురమైనా 10 కాలాలు పచ్చగా ఉంటుందని అందరూ అంటుంటారు కదా, అందుకే తీసుకొచ్చాను. కళ్యాణ్, ఆహా, వదిన గారు వంటల వాసన ఆకలి పెరిగేలా చేస్తుంది. ఐ కాంట్ వెయిట్. ఎప్పుడెప్పుడు వంటలు టేస్ట్ చేసేద్దామా అనిపిస్తుంది. ఈరోజు మనస్ఫూర్తిగా కడుపు నిండా తినండి. అవును, దేవిక ఎక్కడా? యాక్చువల్గా ఇద్దరం కలిసే ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ తనకి ఆఫీస్ పనులు పడితే ఒక అరగంటలో వస్తానని వెళ్ళింది, అంతే. అది మారదు. ఇంట్లో అందరం కలవాలనుకున్నాం కదా, ఇలాంటప్పుడు కూడా డ్యూటీ మీద వెళితే ఏమనాలి?
సిన్సియర్గా డ్యూటీ చేస్తుందని మెచ్చుకోవాలమ్మమ్మ. అలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కరెక్టే కీర్తి. దేవిక లాంటి సిన్సియర్ ఆఫీసర్ని ఇంతవరకు చూడలేదని పబ్లిక్లో మంచి టాక్ ఉంది. అలాంటి టాక్ అందరికీ రాదత్తయ్య గారు. కీర్తి అన్నట్టుగానే మీరెంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సిందే. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ నా చెల్లెలైనందుకు నేనెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించి గర్వంగా కూడా ఉంటుంది. చాలే ఆపు. దానికి పని మీదున్న శ్రద్ధ ఇంట్లో వాళ్ళ మీద లేదు. నేననుకున్నట్టే దేవిక ఇక్కడికి రాకపోవడం వల్ల అత్తయ్యకి తన మీద కోపం చిరాకు స్టార్ట్ అయ్యాయి. ఇదే టైం గడిచే కొద్దీ ఇంకా పెరిగి పెరిగి దేవికని బ్యాడ్గా అనుకునే వరకు వస్తుంది. గుడ్ ప్లానింగ్ కళ్యాణ్. ఎంతో అర్జెంట్ అయితే తప్ప వెళ్ళుండదులేమ్మా. తన గురించి నాకు తెలుసు కదా, వచ్చేస్తుందిలే. అన్నట్టు కీర్తి, మీ అమ్మమ్మ దేవిక కోసం కొత్త చీర తెచ్చింది చూడు. ఏది? చాలా బాగుందమ్మమ్మా. బ్యూటిఫుల్ సెలెక్షన్. దేవిక మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే చూస్తున్నాను అత్తయ్య. మీరు చీర తెచ్చినట్టు తెలిస్తే డెఫినెట్గా దేవిక సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. నాతో కూడా చాలాసార్లు అనేది, ఒక్కసారైనా పుట్టింటి నుంచి పసుపు కుంకుమ చీర తెచ్చుకోవాలనుకునేది. అది ఇన్ని రోజులకు తీరబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే మా అమ్మకి నాకన్నా దేవిక అంటేనే ప్రేమ ఎక్కువ కళ్యాణ్. ఎందుకంటే తన చిన్న కూతురికి చీర తెచ్చింది కానీ నా కోసం తీసుకురాలేదు, చూసావా? వచ్చే నెల నీకు నీ కూతురికి ఇప్పిస్తానులేవే, ఫీల్ అవ్వకు. నాకు కూడానా? థ్యాంక్స్ అమ్మమ్మా. పాతికేళ్లు కాపురం చేశాను కదా, అది అబద్ధమా అని అడిగారు కదా. మరి ఈ కుటుంబం కోసం మీరు ఏం చేశారో ఏం చెయ్యలేదో ఇప్పుడు నిజం చెప్పండి. మీరు చేసే పనులకు భార్యగా నా మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో ఒక్కసారైనా మీరు ఆలోచించారా? ఏం రాత రాశావయ్యా బ్రహ్మయ్య. అందరూ గతం ఓ అందమైన జ్ఞాపకంలా ఉండాలని కోరుకుంటారు. కానీ నా గతం అంతా ఓ చేదు జ్ఞాపకంలా మారి దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. భార్యకి బరువయ్యాను, కొడుక్కి అసహ్యంగా కనిపిస్తున్నాను. ఛా! నాన్నా, ఇక్కడున్నారా? మీకోసం అంతా చూస్తున్నాను. ఇదిగో ఈ 5,000 తీసుకెళ్ళి కళ్యాణ్ బాబాయ్కి ఒక మంచి షర్ట్ తీసుకునిరా. షర్ట్ దేనికమ్మా? దేవిక పిన్ని వాళ్ళని ఫస్ట్ టైం మన ఇంటికి భోజనానికి పిలిచాం కదా నాన్న. రాక రాక ఇంటికి వస్తున్నారు కాబట్టి అమ్మ పిన్నికి పసుపు కుంకుమ చీర పెట్టాలని డిసైడ్ అయ్యింది. పిన్నికి ఒక్కదానికే బట్టలు పెట్టి బాబాయ్కి పెట్టకపోతే బాగోదు కదా. అందుకే షర్ట్ అయినా పెడితే కొంచెం గౌరవంగా ఉంటుంది కదా అని. అదేదో నువ్వే తీసుకురావచ్చు కదమ్మా, నేను తేవడం దీనికి. నీ చేతులతో బాబాయ్కి ఇస్తే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది నాన్న. సంపాదించేవాడిస్తే పద్ధతులు తెలిసినవాడు అంటారు. పైసాకి పనికిరాని నాలాంటి వాడిస్తే ఎక్కడో కొట్టుకొచ్చి డాబుసరి కోసం ఇస్తున్నాడని మరోలా చెప్పుకుంటారు. ఇప్పుడు నేను షర్ట్ తెచ్చిచ్చినా అదే తీరుగా అనుకుంటారు. అలా ఎవరు అనుకోరు నాన్న. లోకం తీరే అంతమ్మా. ఒకసారి దొంగతనం చేస్తే జీవితాంతం దొంగగానే చూస్తారు. దొంగతనం మానేసి మంచిగా ఉన్నా ఆ ముద్ర చిరిగిపోదు. నాన్న, మొదట్లో అలా అనుకుంటారేమో గాని తర్వాత మీ ప్రవర్తన చూసి వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారు. ఇంట్లో మీ అమ్మే నన్ను నమ్మలేదమ్మా, ఇక బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు చెప్పు? పైగా నువ్వు డబ్బులిచ్చావని తెలిస్తే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నిన్ను కూడా చివాట్లు పెడతారు. వద్దమ్మా, ఈ పని నేను చేయలేను. లేదు నాన్న, మార్పు అన్నది ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి. అది ఈ రోజు నుంచే మొదలైపోవాలి. అందరూ నీలో ఆ మార్పు చూస్తారు నాన్న. అది కాదమ్మా కీర్తి. ముందు నేను చెప్పేది విన్నాన్న. ఈ డబ్బులు నేనిచ్చినట్టు చెప్పాల్సిన పనిలేదు.
అందరూ నీ డబ్బులతోనే గౌరవంగా తెచ్చాడని అనుకోవాలి. అందరి సంగతి సరే, మీ అమ్మ నమ్ముతుందా? ఎవరు అడిగినా సరే, ఇన్ని రోజులు నేను ఖాళీగా లేను, నాకు చేతనైన పని చేస్తూ కొంత మొత్తం సంపాదించానని చెప్పు. ఆ పాత రాజశేఖర్ అయితే నువ్వన్నట్టే చెప్పేవాడమ్మా. కాని ఇప్పుడు నీ ముందు నిల్చున్నది నువ్వు మెచ్చుకునేలా మారిన రాజశేఖర్. పేరు కోసం, లేని గౌరవం కోసం పాకులాడలేను. అందుకే నిజాయితీగా తలెత్తుకుని తిరిగే పనులే చేస్తాను గాని తలదించుకునే పనులు జన్మలో చేయకూడదని నిర్ణయం తీసేసుకున్నాను. 6 నూరైనా 100 ఆరైనా ప్రాణం పోయినా సరే ఆ మాట మీదే నిలబడతాను. నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. ఈ మార్పే గతంలో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. అది ఇన్నాళ్ళకి నెరవేరింది. ఇది చాలు. ఇక నేను మీ నుంచి ఏది ఆశించను. అమ్మా ధరణి, ఏదైనా సరే నష్టం జరక్కముందే జాగ్రత్త పడాలి. నష్టం జరిగిన తర్వాత బాధపడటం తప్ప మనం చేయగలిగింది ఏదీ ఉండదు. ఇప్పుడు నేను నిజాయితీగా ఉన్నా సరే దీన్నెవరూ గుర్తించరు. అఫ్కోర్స్ గుర్తించాలని కూడా నేను కోరుకోవడం లేదు. ఫీల్ అవ్వకండి నాన్న. నిజాయితీని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దానికుండే రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. అయినా ఇప్పుడిక్కడ నీ నిజాయితీ గురించి కాదు, నీ పరువు గురించి మాట్లాడుతున్నాను. మా నాన్న పరువు నిలబెట్టాలని నేను థింక్ చేస్తున్నాను. నా ఒంట్లో ప్రవహించేది నీ రక్తం నాన్న. నువ్వు వేరు నేను వేరు కాదు. నా సంపాదన నీ కష్టం కిందే లెక్క. ఈ డబ్బులు నువ్వు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ విషయం ఎవరికి చెప్పకు ప్లీజ్ నాన్న. వెళ్ళి షర్ట్ తీసుకునిరా. సరేనమ్మా, తెస్తాను. తండ్రి పరువు కోసం తపన పడే కూతుర్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చూడాకాష్, న్యూసెన్స్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కట్టాల్సిన ఈఎంఐ రేపు తీసుకొచ్చిస్తాను. రేపిస్తావని గ్యారెంటీ ఏంటి పాపా? చెప్పు పాపా, గ్యారెంటీ ఏంటి?